మీరు ఎంత బాధ అనుభవించారో 2018లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణానంతరం కూడా వైఎస్ సునీత అదే ఆవేదనను అదే మనోవేదనను అనుభవించారని, వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత ఉంటే వారికి మీరు రక్షణగా నిలవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సౌభాగ్యమ్మ గారు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా అయితే మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వైఎస్ సౌభాగ్యమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీరు ఎంత మనోవేదనకు గురయ్యారో 2018లో వైఎస్ వివేకానంద రెడ్డి మరణానంతరం కూడా సునీత గారు అంతే మనోవేదనకి గురైనట్లుగా, అలాగే అసలు వివేకానంద రెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేయించినటువంటి వ్యక్తి మన కుటుంబ సభ్యులు అయి ఉంటే అతనికి మీరు రక్షణ కల్పించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తూ ఆవిడ లేఖ రాశారు. ఆవిడ లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇది చాలా శోచనీయం అండి, చాలా నీచం కూడా ఇది. ఎందుకంటే ఇటు డాక్టర్ సునీత గారు కానీ, ఇటు షర్మిల గారు కానీ, ఇటు సౌభాగ్యం గారు కానీ వీళ్ళందరిది కూడా అరణ్యరోధనగా మిగిలిపోతుంది. ఎగ్జాక్ట్. వీళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ సో వీళ్ళు న్యాయం చేయి అడుగుతాను ఉన్నారు. ఒక పక్కన దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారాడు. అతను వాంగ్మూలంలో సిబిఐ క్లీన్గా ఇచ్చాడు. ఈవెన్ మీకు గూగుల్ టేక్అవుట్లో కూడా కంప్లీట్గా ఇతను ఈ వ్యక్తి ఇంటి నుంచి ఆపరేషన్ చేశాడు, ఇటు నుంచి ఇటు కాల్స్ వెళ్ళి అన్నీ ఉన్నప్పుడు కూడా సో ఇంతగా నువ్వు అతనికి బాసటగా నిలిచి, ఇంతగా అతనికి వెన్నుదన్నుగా నిలిచి, ప్లస్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి అతన్ని నెగ్గించడం కోసం నువ్వు సాయశక్తిగా ప్రయత్నిస్తున్నావు అంటే 100% ఇప్పుడు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాయన కదా. సో ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఏదైనా చెయ్యాలి అంటే కూడా అందులోనూ పవర్లో ఉన్న వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి, సో సుప్రీం ఆఫ్ ద స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కదా. సో వారికి తెలియకుండా, వారి అనుమతి లేకుండా ఇటువంటి కార్యం అసలు ఎవరు కూడా చేయి పెట్టడానికే సాహసించరు. ఏదో దుర్భాషలాడడానికో లేకపోతే ఏదైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి కూడా సాహసించినప్పుడు ఏకంగా అంత కిరాతకంగా ఘోరంగా చంపేశారంటే వీళ్ళ ప్రమేయం, వీళ్ళ యొక్క కుటుంబం, లేకపోతే ఇతని ప్రమేయమో, లేకపోతే ఇతని భార్యో, లేకపోతే వీళ్ళ ప్రమేయం లేకుండా జరిగే పని కాదు. అంటే దస్తగిరి గారు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్తో నాతో మాట్లాడారని, వారు ఏం చెప్తే అది చేసే దస్తగిరి, నీకేదన్నా అయితే నేనుంటాను వెనక, నాది బాధ్యత, నీకేం కాకుండా నేను చూసుకుంటా అంటూ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ భారతిరెడ్డికి కూడా ఈ హత్యలో భాగం ఉందా? వాళ్ళ హస్తంతో అంటే వాళ్ళ ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందా అంటే ఏం చెప్తారు? 100% ప్రమేయము ఉంది అంటే ఉంది, విత్ పర్మిషన్ తోటే జరిగింది. ఇప్పుడు రాజకీయంగా అవినాష్ రెడ్డికి అడ్డంగా ఉన్నాడు, మళ్ళీ ఎంపీగా నిలబడిపోతున్నాడు, అప్పుడు నాకు ఈ స్థానం దక్కదు అన్న అక్కస్తో చేసిన పనే ఇది. సో ప్లస్ ప్రమేయము పర్మిషన్ లేకుండా చేసిందైతే కాదు కదా. ఇప్పుడు రేపు పొద్దున్న నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం, యాక్షన్ తీసుకోవడం చేస్తాడు కదా. సో కాబట్టి వీళ్ళందరి ఆశీస్సులతోటి, అనుమతితోటి జరిగింది ఇది. సో రెండోది, ఇన్ని ఆధారాలు తీసుకొచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తినట్టు ఇటు సొంత పిన్నమ్మ ఈ అసలు లేఖ చూస్తుంటేనే మనకి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అంటే ఎంత తప్త హృదయం ఆవిడ రాశారన్నది మనకి క్లీన్గా అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళ ఒక్కొక్క వర్డ్, ఒక్కొక్క లైన్లో వాళ్ళ ఎమోషను, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ మొత్తం అంతా ప్రస్ఫుటంగా కనపడుతుంది. సో ఇటువంటి సమయంలో అసలు ఇప్పుడు సునీత గారు ఎక్కడో మంచి లావిష్ లైఫ్, మంచి ఒక డాక్టర్ ఆవిడ, ఇప్పుడు అపోలో ఉన్నారు, ఫిల్మ్ నగర్ అపోలో ఉన్నారు ఆవిడ. సో అటువంటి లైఫ్ను వదులుకొని ఐ థింక్ 2008-2009లో తండ్రి తల్లితో గడపాలని, తల్లి తండ్రి ఉన్న ప్రేమతో ఆవిడ అన్నీ త్యజించి త్యాగం చేసి ఇక్కడికి వస్తే చివరికి సొంత పిన్నమ్మ పాపం పేరులోనే సౌభాగ్యం ఉంది, ఆ సౌభాగ్యాన్ని తుడిచేశారు కదా వీళ్ళు, అంతే కదా. సో రెండవది, అంత బాధాతత్వ హృదయంతో లేఖ రాసినప్పటికీ చివరిలో చూస్తే ఇట్లు మీ చిన్నమ్మ
సౌభాగ్యం అంటూ అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మనం తెలుగులో చూస్తాం కదా, మేనత్ అంటే ఆల్మోస్ట్ తల్లితో సమానం. అదే విధంగా చిన్నాయన అంటే వాళ్ళ తండ్రి ద్వారా తండ్రి లాంటివాడు. సో పిన్ అంటే తెలియదే ఉంది మీకు, చిన్నమ్మ అంటే సో తల్లే. సో అంటే ఇప్పుడు కూడా మనం వాళ్ళ సంస్కారాన్ని మనం కొనియాడాలి. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా పరుష పదజాలం వాడకుండా ఇంకా మీ చిన్నమ్మని నాకు న్యాయం చెయ్యని ప్రాకులాడుతున్నా కూడా కనీసం నీలో చలనం లేదంటే సో 100% ఇది ప్రస్ఫుటంగా ఈవెన్ ఎవరిని అడిగినా, ఇప్పుడు ఇక్కడని కాదండి, ఇప్పుడు మనం మిగతా జిల్లాలు వదిలేసేయండి, కడపలో తీసుకుంటే కూడా కడపలో ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు కులాలకి మతాలకి అతీతంగా ఎవరైతే ఈ యొక్క వైఎస్ఆర్ కుటుంబంలో లేకపోతే ఈ వివేకానంద కుటుంబంలో వాళ్ళని ఆదరించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ప్లస్ ఇతనికి ఎస్పెషల్లీ ఇతనుకున్న ఫాలోవర్స్ కానీ బంధువర్గం కానీ అనుమాయులు కానీ సో ఈ రోజు కాదు, హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఇది జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో జరిగింది అని చెప్పి అది ప్రస్ఫుటంగానే మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా చూడండి వాళ్ళు ఎంత అభ్యర్థిస్తున్నారు. అసలు వాళ్ళకి ఆ కుటుంబంతో ఉన్న అటాచ్మెంట్కి సొంత చిన్నమ్మే కదా, సొంత చిన్నాయన భార్య కదా. సో గద్దించవచ్చు, వాళ్ళు పరుషంగా మాట్లాడవచ్చు, డిమాండ్ చేయొచ్చు, కమాండ్ చేయొచ్చు. అయినా సరే ఒక సామాన్యులు లాగా, ఇప్పుడు సామాన్యుడు ఏదైతే న్యాయం కోసం ప్రాకులాడతాడో, న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉంటాడో, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అదే విధంగా వాళ్ళు చాలా చూస్తుంటే మనకే బాధేస్తుంది. హత్యకు గురైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా నీ సొంత పత్రికల్లో, నీ సొంత ఛానళ్లలో కొన్ని వార్తలు ప్రచురితం అవుతూ ఉన్నాయి, వాటిని మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. నిజంగా సార్, అంటే చనిపోయిన వ్యక్తి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా కొన్ని వార్తలు అయితే ఆయన సొంత పత్రికల్లో, ఆయన సొంత ఛానల్లో వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏంటి సార్ అసలు, అంటే చనిపోయిన వ్యక్తిత్వాన్ని ఎందుకు హననం చేయాలనుకుంటున్నారంటే? చనిపోయిన వ్యక్తిత్వాన్ని మొత్తమే కాదు కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు షర్మిల గారిని మొన్నటి వరకు ఆవిడ వైఎస్ షర్మిల అన్న ఆవిడని సో వాళ్ళ అనిల్ గారిపల్లి షర్మిల శాస్త్రి అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈవెన్ ఆవిడ ఆత్మాభిమానం దెబ్బ కొట్టారు. ఈవెన్ ఆవిడ క్యారెక్టర్ అసోసినేషన్ కూడా చేశారు. సో నానా రకాలుగా లింకులు పెడుతూ, రంకులు కడుతూ, ఇటు సొంత చిన్నాయనకు కూడా ఎవరో ఒక బీబీతో సంబంధం ఉందని, బిడ్డ ఉన్నాడని చెప్పి ఈరోజు పులివెందుల సభలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా మా చిన్నాన్న వివేకం బాబాయ్ గారికి రెండో వివాహమైన మాట వాస్తవమే, అతనికి ఇంకో సంతానం ఉన్న మాట కూడా వాస్తవమే అంటూ ఆయన బహిరంగ సభలో ఈరోజు వివేకానంద రెడ్డి గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వివాహం జరిగిందా జరగలేదా అనేది పక్కన పెడదాం. సో సపోజ్ జరిగింది అనుకుందాం. సో అది సౌభాగ్యం అనుమతితోటి జరిగి ఉండొచ్చు, లేకపోతే అనుమతి లేకుండా జరిగి ఉండొచ్చు. కానీ ఎవరైతే ఉన్నారో ఆ బీబీ అన్న ఆవిడ వచ్చి నీ దగ్గరకు వచ్చి ఇలా మీ చిన్నాన్నగారు నన్ను పాడు చేశాడు, రేప్ చేశాడని చెప్పలేదు కదా. అది పర్సనల్. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఎన్నో గవర్నమెంట్లు చూసాం, ఈ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఇటు ఆడ మగాని సంబంధం లేకుండా సో వీళ్ళు అసలు ప్రతి ఒక్కరిని కూడా క్యారెక్టర్ అసెషన్ చేయడం కదా. ఇప్పుడు వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు జోడించి మాట్లాడడం ఎంత అంటే వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకున్న అంటే కొంతమంది డిగ్నిఫైడ్ ఫ్యాక్షనిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు అసలు లేడీస్ జోలికి వెళ్ళరు, లేడీస్ ని ముట్టుకోరు, పిల్లల్ని లేడీస్ ని చంపరు, ఓన్లీ ప్రత్యర్థి. ఇప్పుడు మీకు నాకు పోటీ అంటే నేను ఎంతసేపు మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాను, మీరు నన్ను వేటాడతాను. కానీ ఈ కుటుంబంలో ఈ కొంతమంది వ్యక్తులు వీళ్ళందరినీ చూసిన తర్వాత చాలా క్యారెక్టర్లెస్ గా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ బాబు విషయంలో లోకేష్ బాబు భార్యని, ఇటు బాలకృష్ణ గారు కుమార్తెని, ఇటు అలాగే భువనమ్మని, ఇటు ఆ విధంగా కూడా వాళ్ళు వ్యక్తిగత హరణం చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. అంటే మానసికంగా ఎదుటి వ్యక్తి మనకంట బలవంతుడైనప్పుడు ఏదో విధంగా ఎమోషనల్ మీద దెబ్బ కొట్టి వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలి అనే ఒక ఏకైక వీళ్ళకి తెలిసిన ట్రిక్ అనుకుంటున్నాను నేను. అది ఒక అస్త్రంగా మారింది. కానీ ఇది చాలా నీచం అండి. ఇప్పుడు చూసేవాళ్ళు కొంతమంది దర్శించవచ్చు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే సాధారణంగా ఏం చెబుతారంటే ఈ ఇన్కాంపిటేటివ్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఉన్నవాడే ఎదుటివాడి ఎంతసేపు ఎదుటివాడి ఎదుగుదలను చూసి, ఎదుగువాడి యొక్క జ్ఞానాన్ని చూసి, ఎదుగువాడి సంపద చూసి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే వీడు ఆ స్థాయికి వెళ్ళాడు,
ఆ విధంగా సంపాదించలేడు. సో వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంతసేపు లేడీస్ని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు మనం ఎప్పుడో మనం పురాణాల్లో చూసాం, శిఖండిని చూసాం. సో శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేసేసి ఆయన సో వదిలేస్తాడు, ఆయన సో పోరాటాన్ని వదిలేస్తాడు. వీళ్ళకు కూడా ఈ విధంగా చేస్తే, ఇప్పుడు ఈ విధంగా మనం రంకులు అంటగట్టి ఈ విధంగా లేనిపోయిన మానహరణం చేసి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిస్తే రాజకీయాలను తప్పుకుంటారని ఒక భావన, లేకపోతే నాకు తెలిసి ఇది ఫెయిర్ గేమ్ అయితే కాదు. ఇంతవరకు భారత చరిత్రలో ఇంత నీచంగా పసిబిడ్డల్ని, ఆడవాళ్ళని అందరినీ కూడా బయటకు లాగి రకరకాలుగా, ఇప్పుడు నీ సొంత చిన్నాయనే కదా, ఇప్పుడు నీ చిన్నాయనకి బిడ్డ ఉందంటున్నావు, భార్య ఉందంటున్నావు, లేకపోతే ఏదో అక్రమ సంబంధం ఉంటున్నావు. రేపు పొద్దున్న పలానా వైఎస్ కుటుంబం ఇటువంటి కుటుంబమా, పలానా జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇటువంటిదని, అసలు ఏదో ఆకాశం మీద ఉమ్మేస్తే మొహం మీద పడినట్టుగా నిన్నే నువ్వు దిగదార్చుకుంటున్నావు. ఇది చాలా నీచం అండి. సో ఇటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పాలి. సో ప్లస్ న్యాయం అయితే ఈ వ్యక్తి చేయడండి. ఓకే, అది కోర్టుల ద్వారా కానీ వేరే విధంగా కానీ ఏదైనా కోర్టులు సుమోటాగా తీసుకుని దీన్ని, లేకపోతే సిబిఐ వీళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా ఏదైనా విచారణ చేసి ఆ నిందితుడి మీద యాక్షన్ తీసుకుంటే కానీ వీళ్ళు ఎన్ని లెటర్లు రాసినా, ఎన్ని ఫోన్ కాల్ చేసినా మనసు కరిగే అవకాశం ఎందుకంటే అతను ఒక కరడు కట్టిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఓకే, సో కాబట్టి ఇదంతా కూడా అరణ్య రోదనే. ఓకే, సో చూద్దాం కాలం దీనికి ఎటువంటి సమాధానం చెబుతుందో. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.